నీ పాట బ్రహ్మాండంగా ఉంది కానీ అది అలా ఉంచు. ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అల్లాడుతున్నారు. అది ఎవరు కొడతారు? దానికో దారి చెప్పు. నాకే అవమానంగా ఉంది. నరసింహ, ఆ ఉట్టి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? నేనే కొడతాను. జాగ్రత్త కొట్టు, జాగ్రత్త. ఏమ్మా తోలుల్చి పారేస్తాను పాడావా. ఏంటన్నయ్య నరసింహ ఏం తప్పు చేశాడని అటు తిడుతున్నావు? ఇలా చూడు, అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అడుగు. అవును, పెద్ద పని, కలెక్టర్ పని, రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని. ఏ అన్నయ్య నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు? బీకాం చదివి ఇంజనీర్, న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని కదా పని చేయాలి. అయ్యో బాబాయ్, అది బీకాం కాదు, బిఈ ఇంజనీరింగ్. అదే కదా నేను ఉంది. అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే చేయాలా? తమ్ముడు, నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా? వాడు ఇక్కడుంటే ఏమైనా ఊరికే ఉంటాడా? అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు, అందరితో గొడవలు పెట్టుకుంటాడు, కొట్లాట కేసులో ఇరుక్కుంటాడు. అందుకే వాడిని ఎంత దూరం పంపింది. ఇంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటావు? రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు, దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి. అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది. అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు. ఏం చేసి ఎడుతున్నారు? మీరు మాత్రం తెగ చించేస్తున్నారు. చూస్తున్నారు. ఇంత అడుగుతున్నా నోరు తెలిసి మాట్లాడుతున్నాడేమో చూడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్? కరెక్ట్ నరసింహ. ఏంటి కరెక్ట్? కరెక్ట్ అని ఎవరన్నారు? రే ఇలా చూడు, నేను ఇప్పుడు ఎందుకు చెప్పాను. అనవసరంగా తిడతారు? అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు. మళ్ళా పనిలోకి వాడు లీవ్ పెట్టి వచ్చాడని నీకెలా తెలుసు? అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను. ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే. అసలు నీకు ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మా, ఎవరు? అమ్మే లెటర్ రాయమని చెప్పింది. ఏమిటా? ఏమండి రక్తపోటు అండి, రక్తపోటు మాత్ర వేసుకోవాలండి. అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు. మీరు ఎందుకైనా నీకించే ఉండి నేను సంగతి చెప్తాను. ఏమండి ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు? వారు చెప్పారు గనకే మేము లెటర్ రాసాం. వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి. వారా? ఎవడు వాడు? అయ్యో మర్యాద లేకుండా మాట్లాడకండి, వారు చూస్తున్నారు. సరే సరే, నేనే లెటర్ వేయమన్నాను. ఎందుకని? ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది, మన అబ్బాయి కూడా రావాలి అని. అందుకని అందరి ముందు గుట్టు రట్టు చేయమన్నానా? అసలే నీ కొడుకు తుంటరి. నేనింత గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో. అన్నయ్య నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు తిడుతున్నట్టుగా నటిస్తున్నావే, అద్భుతమైన నటనయ్య. మాకు కూడా కాస్త నేర్పచ్చు కదా. నువ్వే వాళ్ళకి నేర్పు. అందరితో వేడుకు చూస్తున్నావా? వెళ్ళు, వెళ్ళండి. రే రక్తపోటు మాత్ర రే ఆగరా. వేళకు తింటున్నావా తిన్నాను. లేక తిరుగుతున్నావా? లేదు నాన్న. అది చూసి చాలా రోజులైంది కదా, చూడాలనిపించింది. అందుకే లెటర్ రాయమన్నా. నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు. అలాగే. ఓ నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు, పర్వాలేదు. అలాగే అలాగే నాన్న. నువ్వు స్టైల్ గా అదే సెల్యూట్ కొడతావే, కొట్టు చూద్దాం. అయ్యో మేము అయ్యో పట్టరే. ఎవడు ఎవడు వాడు? రే గౌరాజు, ఏటండి శాల్వా తీసురా. వస్తున్నాండి. సెలవు రెడీ అండి, ఇందండి వేసుకోండి. కొట్టారేటండి? సెలవు బాగానే ఉంది కదండి. నేనైనా చించి తెచ్చారేటండి? నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది. వారం అయిపోయిందేటండి? ఈ సంగతి ముందుగా నాకు చెప్పాలి కదండి. వెళ్ళి పచ్చ రంగు శాల్వా తీసురా. దేశంలో అసలు రంగులు కంటే జెండాల రంగులు ఎక్కువేనండి. ఏమండి భోంచంద్ర గాని రండి. అమ్మాయిని రాని భోంచేద్దాం. నేను వెళ్ళి పిలుచుకురానా? నువ్వేం తొందర పెట్టుకో, అదే వస్తుంది. అమ్మా నీలమ్మని ఇంకా రాలా? వస్తుంది గానీ నువ్వు కూర్చుని తినరా. పర్వాలేదు, చాలా ఇచ్చిన తర్వాత తింటాను. ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి? ఏయ్, నిన్ను కట్టుకున్న తర్వాత అదే కలిసి వచ్చింది, అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది. మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు? జోడించి ఏంట్రా అది? ఏం లేదు నాన్న, సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది, ప్రాక్టీస్ చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలను పోవటం మర్చిపోకరోయ్. కరెక్ట్ నాన్న, నా ప్రాణానికి ప్రాణమైన
సంగతి. నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం. టేప్ రికార్డ్ ఆడుతుందా? సరే సరే. ఏమిటన్నా చాలా 5 ఏళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది. ఇంకా మనూరు డాన్స్ చేస్తుందా? డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా. సెలవు అండి ఇదిగోండి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, 6 అడుగుల పొడవున ఒక పెద్ద పాము. షో, పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే. అతను ఒక పెద్ద పావుని పుట్టలో చేయి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి. ఎవరండి? పేరు నరసింహం. అరే మన నరసింహ, వాడి గురించా నువ్వు అనేది? వాడు 6 ఏళ్లప్పుడే 6 అడుగుల పావును పట్టుకున్నాడు. నా చెల్లెలు కొడుకమ్మా. ఏమో చెప్పలేదా నువ్వు? నీకు బావవుతాడమ్మా. చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి, మర్చిపోయావా? అవును, నరసింహం చదువుకున్నాడా? ఏంటమ్మా అంత మాట అన్నావు? ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే. మహామేధావి. ఏదో మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది. ఓవర్ చురుకు, చాలా మంచివాడు. వాళ్ళంటి వాడు. అపూతి కాదమ్మా, అందంగా ఉందని. కింద పడే పడే. ఇక్కడ పూసేవి, కాచేవి, పెరిగేవి అంతెందుకు, నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే, నలిపేస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా. లేదమ్మా. నిజమేనమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. గతంలో ఉండేవి ఇల్లు, తోట, పొలం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది. పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు. మన మొక్కకు నీళ్లు మాత్రమే పొయ్యాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు, కాఫీ తీసుకెళ్ళేవు. ఉండమ్మా, ఇటు తిరుగు. వెళ్ళు. ఎవరా అమ్మాయి? అమ్మాయా? అయితే ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఉంచుకున్నా? మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా? ఎవరా అమ్మాయి? అదే నేను అడిగేది. ఆహా, ఏ అమ్మాయినని? నేను ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. రే మామ కూతురురా. నా మామ కూతురా? నీకొక మామ, వాడికొక కూతురు. నరసింహ, తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ, ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివిస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు, ఏం పోజు, ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిలా లేదే. లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే? ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా. ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద 2 చేసిన అట్టాసం చూడు. అమ్మో బాబు, గుండు బాబు, నేను అన్నది ఆ అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు. నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచక బాచక అంటున్నావు? సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం, దేవలిపి, చక్కగా ఉచ్చరించాలి. ఓ రంకయ్య, మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యో, ఏమీ అర్థం కాలేదు. అందుకే ఎవరిని మంత్రపోతుంది. చెప్తా. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వేస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నావే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. నేను పావును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పిందే ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. ఎవరైందిరా? సపోటానా? సాంబారా?
సాత్వికమా మరి పిలు మజ్జిగ అబ్బా. మోతారు కదా ఈ చేతిలో ఉందిగా. అబ్బా ఒట్టురా ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడు రా. అయితే ఇద్దరిని కలిపేద్దాం. అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు. వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా మన్నా? వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు. వాడు చచ్చిపోయాడే. ఐడియా మని చచ్చాడా? ఇప్పుడు దొంగసారా తాగాడు, అందులో ఏం కలిపారో ఏమో. వాడొక్కడే కాదు, మన ఊళ్ళో 18 మందికి పైన చచ్చిపోయారు. మనోళ్ళు దొంగసారా కాయటం. అవును నరసింహ, నువ్వు 2 ఏళ్ళు ఊళ్ళో లేవుగా, ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి. మామిడి తోటలో దొంగసారా గాయించడం, మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం, ఇవి కాక చీట్లాడించడం, ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. మనోళ్ళలో ఎవరికి అంత ధైర్యం? మనోళ్ళు ఎవరికి అంత ధైర్యం లేదు, అంత మీ వాళ్ళే. అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే. మీ తమ్ముడు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళంట చూసుకునే నువ్వుండరా. నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని ఘోరాలు చేస్తున్నారు తెలుసా? నరసింహ వద్దు నరసింహ, నా మాటను. వాళ్ళు మునుపట్లేరు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ? నరసింహ తెలుసుగా, నా దారి రహదారి ఆపొద్దు. ఈ ఊళ్ళో దొంగసారగాస్తారా? మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేయిస్తారా మీరు? ఎలాంటి కుటుంబంలో పుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి పనులు చేశారో ముక్కలుగా నరికి పారేస్తా. ఏం చేస్తా? ముక్కలుగా నరికి పారేస్తావు. వీడు నా ఫ్రెండ్, 6 జిల్లాలకు అందగాడు. తన్నానంటే శాంతం శాంతం. వీడిప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు. మూసేటప్పుడు మీరు ఉండాలి. ఇంట్లో పారిపోయారే. అదే నరసింహ అంటే. నరసింహ, ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది. మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరూ భయపడతారు. అంతేనటవా? అంతే.